ఒక రాత్రిలోనే 16,100 పెళ్లిళ్లు జరిగాయి. ఇది ఏ సినిమా కథ కాదు, ఇది భగవాన్ శ్రీకృష్ణుడి జీవితంలోని అద్భుతమైన సత్యం. మనకు భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన దీపావళి కథను చెబుతుంది. ఈ కథ మొదలవుతుంది నరకాసురుడు అనే రాక్షసుడితో. అతడు 16,100 రాజకుమార్తెలను బంధించి పెట్టాడు. దీపావళికి ఒక రోజు ముందు భగవాన్ శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించి ఆ రాజకుమార్తెలను విముక్తి చేశారు. కాని అసలు పరీక్ష అప్పుడే వచ్చింది. సమాజం ఆ రాజకుమార్తెలను అంగీకరించడానికి నిరాకరించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన లీల చేశారు. ఆయన ఒకేసారి 16,100 రూపాలను ధరించి ప్రతి రాజకుమార్తెతో వివాహం చేసుకుని వారందరికీ భార్యగా గౌరవం ఇచ్చారు. అందుకే ఈ రోజు మనమందరం దీపావళి సందర్భంగా నరకాసురుడి బొమ్మలను దహనం చేస్తారు. దాని 15 రోజుల తరువాత వారణాసిలో దేవ దీపావళి జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న కథ భగవాన్ శివుడి వీరగాథ. త్రిపురాసురుడు అనే 3 రాక్షసులు 3 లోకాలను నాశనం చేస్తూ అల్లకల్లోలం సృష్టించారు. అప్పుడు భగవాన్ శివుడు ఒకే బాణంతో వారి 3 కోటలను ధ్వంసం చేశాడు. ఈ విజయోత్సవంలో దేవతలు కాశీ ఘాట్లపై దీపాలు వెలిగించారు. అప్పటినుంచే దేవదీపావళి ఆచారం మొదలైంది. పశ్చిమ బెంగాల్లో దీపావళి రాత్రి మా కాళీ పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రాత్రి మా కాళీ రక్తబీజుడు వంటి రాక్షసులను సంహరించి భూమిని దుష్టుల నుండి రక్షించిందని నమ్మకం.